హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ రియల్ స్టోరీస్ అండి. లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టు రత్న వాళ్ళ అమ్మ వాళ్ళ సైడ్ వచ్చిన బంధువులందరికీ సీత అన్ని పనులు చేస్తూ ఉంటుందండి. బయట ఏమేమి కావాలో అన్నీ తీసుకొని వస్తూ ఉంటుంది. బయటికి వెళ్ళి తేవాల్సిన పదార్థాలన్నీ సీత తెస్తుంది. ఇంట్లో చేయాల్సిన పనులన్నీ ప్రమీ చేస్తూ ఉంటుంది. వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తుంటారు. తినడం కానీ చేయడం అంతా కానీ వంట అంతా రత్న చూసుకుంటూ ఉంటుంది. వెళ్ళి తినడం, రెస్ట్ తీసుకోవడం, జాతరకి వెళ్ళడం, మళ్ళీ కూర్చోవడం, సినిమాకి వెళ్ళడం, ఇలాంటి పరిస్థితుల్లోనే వీళ్ళందరూ ఉంటారు. యాక్చువల్గా అది రత్నకి ఏం పెద్ద ఇష్టం ఉండదు చెప్పాలంటే, కానీ అనవసరంగా డబ్బు ఖర్చు అయిపోతుందని ఒక బాధ. శ్రీను ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నాడో ఏంటో అని ఆమె టెన్షన్ పడిపోతూ ఉంటుంది. కానీ శ్రీను ఎంత తీసుకొని వస్తారండి, దాంట్లో వచ్చి 1500 అనుకోండి, అంత మాత్రమే వస్తుంది. అన్నీ చూసుకోవాలి అందులోనే. ఒక మనిషి ఒక రోజు ఒక 2 రోజులు ఇంట్లో ఉంటేనే చాలా వరకు మనం బేర్ చేయలేం. అలాంటిది అక్కడున్న అందరినీ చూసుకోవాలి, ఊరు నుంచి వచ్చిన వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళు వెళ్ళిపోమని చెప్పలేము. అలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నమాట. ఇక నిదానంగా ఒక్కొక్కటిగా వస్తువులు అంటే బంగార వస్తువులు ఇక తాకట్టు పెట్టడానికి స్టార్ట్ చేస్తారనమాట. ఇంట్లో పరిస్థితులు చాలా దారుణంగా తయారవుతాయి. అలా పోవడం, చేయడం, వాళ్ళకి కమ్మలు పెట్టేయడం, ఉంగరం తాకట్టు పెట్టేయడం, అలా చిన్న వస్తువుల నుంచి పెద్ద వస్తువుల దాకా వచ్చి ఇక పెట్టడం, వీళ్ళు వచ్చిన వాళ్ళకి పెట్టడం, వాళ్ళ ఊర్లకు పంపించడం. శ్రీను ఒకరోజు కాకపోతే ఒకరోజు తెచ్చినా తేకపోయినా దానికోసం అమ్మ వాడుకోవడం, రత్న వాడుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. జరుగుతూ ఉండే కొద్దికి శ్రీనుకి ఏం అర్థం కాదు. ఇలా ఉంటే కష్టమవుతుంది కదా, సరే మనం ఇంకా వేరే ఏదైనా చూసుకుంటాం మంచిదంటే చాలా రోజులు ఎదురు చూస్తాడు. బట్ ఏ పని దొరకదు ఆయనకి. సరే, ఆయనకు తెలిసిన వృత్తి డ్రైవర్ వృత్తి చాలా బాగా తెలుసు అనమాట. డ్రైవర్ పని అన్నా చేద్దాము ఎలాగైనా సరే నా భార్య పిల్లల కోసం అనుకొని డ్రైవర్ పనికైనా లారీ డ్రైవర్గా జాయిన్ అవుతాడు. ఇక లారీ డ్రైవర్గా జాయిన్ అయ్యాక ఇంకా అందరికీ తెలిసిందే కదండి, చాలా కష్టం ఉంటుంది. పాపం చాలా కష్టపడి ఒక రోజు వెళ్ళారంటే 5-6 రోజులైనా ఇంటికి రారనమాట. ఇంటికి రాకుండా అక్కడే ఉండి చేసుకొని అమ్మకి అమౌంట్ తీసుకొని వచ్చి ఇవ్వటం, ఇవన్నీ చేయడం వల్ల బాగానే అప్పుడు అమౌంట్ తీసుకొని వచ్చి ఇచ్చేవాళ్ళు శ్రీను తీసుకొని వచ్చేసరికి రత్న దగ్గర డబ్బులు ఇచ్చి పెట్టే ముందుకి ఇక కొంచెం పర్వాలేదు, వాళ్ళ లైఫ్ ఒక్క రకంగా పోతుంది అనే టైంకి కొంచెం రత్న ఏం చేస్తుందంటే వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం దుబారాగా ఖర్చు చేయటం, కొంచెం అమౌంట్ని అటు ఇటుగా చేయటం, మా వాళ్ళే కదా అని పెట్టడం, ఇలాంటివన్నీ చేసేటప్పటికి కొంచెం అక్కడ మళ్ళీ డిస్టర్బెన్స్ వస్తుంది. కానీ శ్రీను అయితే వదలడు, ఇంకా లారీ డ్రైవర్ పనిగా అలా నిలిచిపోతాడు అనమాట. ఆ పనికే ఆయన సెట్ అయిపోతాడు. ఎందుకంటే మంచి డబ్బు వస్తూ ఉంటుంది, పిల్లలు భార్య అందరూ సంతోషంగా ఉండొచ్చు కదా అనేసి అనుకుంటూ ఉంటారు అనమాట. మొన్నటి వరకు పరిస్థితులు చెప్పాలంటే ఇప్పటికి బాగానే ఉంటుంది. నా పిల్లలు ఇంకొకసారి ఎప్పుడు భోజనం లేకుండా అన్నం లేకుండా బాధపడకూడదు అనే ఒక దీనికి వస్తాడు ఆయన. సో అలాంటప్పుడు డ్రైవర్ పనికి వెళ్ళి అన్నీ చేసుకొని రావటం, రత్న దగ్గర డబ్బులు ఇవ్వటం, ఇలా జరుగుతూ ఉంటుంది. ఒకసారి సీత వాళ్ళ మేనత్తకి జ్వరం వస్తుంది. జ్వరం అంటే కాళ్ళు చేతులు కూడా లేపలేనంత పెద్ద జ్వరమే వస్తుంది. ఆమె వీళ్ళ గురించి అసలు పట్టించుకునేదే కాదు. అన్నంత దూరం వెళ్ళిపోయినా కూడా, అన్న ఊర్లో లేకపోయినా కూడా, తిను పక్కనే ఉన్నా కూడా ఏమని కూడా పలకరించేది కాదనమాట. పిల్లలు వెళ్తే మాట్లాడుతూ ఉండేది అంతే. అలా ఉన్నప్పుడు ఒకరోజు ఫుల్గా కాళ్ళు చేతులు లేపలేనంత జ్వరం వస్తే అప్పుడు పిల్లలు సీత వచ్చి చెప్తుంది, అమ్మ అత్తకి చాలా జ్వరం వచ్చిందమ్మా, పడుకునేసింది, వంట కూడా ఏం చేసుకోలేదు, అత్త ఇలా ఉంది. అప్పుడు రత్న వెళ్ళి మాట్లాడి చూసి, ఏమ్మా ఇలా ఉంటే చెప్పాలి కదా అని అంటే అప్పుడు తను అనుకుంటానమాట, సీత వాళ్ళ మేనత్త, నేను ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా తిరిగి మళ్ళీ నా దగ్గరికే వచ్చి మా వదిన మాట్లాడించి నా కోసం మళ్ళీ వంట చేసి పెట్టి నన్ను ఇంత బాగా చూసుకుంటుంది కదా, నేనేంది బయట వాళ్ళ మాట అంతా విని ఇట్లా చేసేసాను అనుకొని అప్పటిదాకా మాట్లాడకుండా సైలెంట్గా తన పని ఏదో తను చేసుకొని తన సపరేట్ వెళ్ళిపోయిన తను కొంచెం పర్వాలేదు, మాట్లాడటం, వదినతో కలిసి ఉండడం, ఇల్లైతే వేరే, భోజనము వేరే, కానీ ఆ మాత్రం కూడా మాట్లాడకుండా ఉండేది. సడన్గా కొంచెం పర్వాలేదు, మాట్లాడడానికి ప్రయత్నించడం,
అప్పుడప్పుడు ఏమన్నా వంట చేస్తే తెచ్చి ఇవ్వటం ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. జరుగుతూ ఉండేసరికి సడన్గా ఈయన వెళ్ళే లారీ ఓనర్ వచ్చేసి ఒక 10 రోజుల వరకు ఎవరికేం పని లేదు, వచ్చేయండి మీరు అని చెప్తాడు. దూరంగా వెళ్ళిన అందరూ వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత జీతాలు ఇవ్వడానికి కూడా ఆయన దగ్గర డబ్బు ఉండదు. సరే ఈ నెల నేను జీతం ఇవ్వలేను, నెక్స్ట్ మంత్ అటు చూసుకొని ఇస్తాను అని చెప్తాను. నానేమనుకుంటాడు, నేను ఇన్ని రోజులు తెచ్చిన డబ్బు ఏమన్నా కొంచెం మిగిలిపెట్టిందేమో ఉంటుంది కదా, దాన్ని చూసుకుంటుందిలే అని అనుకుంటాడు. సరే ఇంటికి వచ్చేసి ఇట్లా వారం 10 రోజుల వరకు నాకేం పని ఉండదు, నేను ఇక్కడే ఉంటున్నాను అని చెప్తాడు. చెప్తే అప్పుడు అమ్మ అంటది, మరి ఏం జీతం ఇవ్వలేదా? అదేంటి ఒక నెల 2 నెలలు జీతం రాదు మనకి, నేను ఇచ్చిన డబ్బు అంతా ఉంది కదా, ఏం చేసావు అని అడుగుతాడు. అడిగితే అమ్మ అంటుంది, మా వాళ్ళు వచ్చినప్పుడు నేను అది ఇది తీసుకొని చేశాను కదా, అప్పుడు ఇచ్చేసాను వాళ్ళకి అంటుంది. వాళ్ళకి ఎలా ఇచ్చేస్తావు నువ్వు, ఇప్పుడు మనం ఏం చేద్దాము అని నాన్న గాబరా పడతాడు అన్నమాట. అంతే అండి ఈ ఎపిసోడ్కి. నచ్చితే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ కుసుమ.